ట్రంప్ మీద దాడి కేసులో మరొక కీలకమైనటువంటి అంశం బయటపడింది. వాస్తవంగా తనకి సెక్యూరిటీ పెంచమని గత కొన్ని రోజుల నుంచి చెప్తున్నా కూడా ఇంతవరకు పెంచలేదు. అయితే ఫైనల్ అభ్యర్థులుగా వీళ్ళిద్దరూ ధృవీకరించబడతది వచ్చే నెలలో. అది ట్రంప్‌దైనా సరే, బైడెన్‌దైనా. లేదా బైడెన్ ప్లేస్‌లో ఏమన్నా ఒబామాని పెడతారు, లేకపోతే కమలా హారిస్ పెడతారు అన్నటువంటిది. అప్పటి నుంచి మాత్రం ఇద్దరికీ కూడా అధ్యక్షుల తరహాలోనే సెక్యూరిటీ ఉంటుంది. అందుకోసం ప్రస్తుతానికి ఆపారు అంటున్నారు. ఈలోపుగా అందుకనే అదొస్తే ముట్టుకోవడం కష్టం అధికారి. కాబట్టి అందుకోసం అని చెప్పినే ఎక్కడ కదలకుండా చూసుకున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ కూడా నడుస్తుంది. అందుకోసమనే పట్టించుకోలేదు. ఈలోపుగానే నేరస్తుడు ఈ విధమైనటువంటి ఘాతుకానికి పాల్పడ్డాడు అన్నటువంటి విషయం కూడా జరుగుతుంది. అయితే ఒకటి మాత్రం తనకు సంబంధించినటువంటి సెక్యూరిటీ అడ్వైజర్స్ ఇచ్చిన సూచనని పాటించడం వల్లే వాళ్ళు బతికిపోయారు. అందులో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తాజాగా వాడారు. ఇది మనం చెప్పట్లేదు. యుఎస్ సివిల్ డిఫెన్స్ న్యూస్ వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వాడటం వల్ల ఒక తుపాకీ గుండు తల పక్కనే చెవి పక్క నుంచి దూసుకెళ్ళడం. వాస్తవంగా ఆ నిందితుడు కూడా తలకే ఎందుకు గురిపెట్టాడంటే అతనికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వాడుతున్నాడు అన్నటువంటి తెలుసు. అది ఇక్కడ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వలన తుపాకీ గుండు శరీరం లోపలికి వెళ్ళలేదు. తలకాయని అందుకనే టార్గెట్ చేశారు. తలకాయ అయితే గనక దొరికిపోతా వెంటనే చచ్చిపోతాడు అన్నట్టుంది. అది కాస్త కొద్దిగా పక్కకి వెళ్ళింది అనమాట. ఓవరాల్గా అయితే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వాడుతున్నాడంటే ట్రంప్కి అయితే ఇట్లాంటి జరుగుతుంది అన్నటువంటి అనుమానం అయితే ఉంది.